నాతో పాటు కీర్తనల గ్రంథము దయచేసి మనందరం కూడా తెరుద్దాం. మన బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథము 27వ కీర్తన 4వ వచనాన్ని గట్టిగా ఎవరైనా ఒకరు చదివి వినిపించవలసిందిగా ప్రభు పేట కోరుతూ ఉన్నాను. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చాలమ్మా చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన యేసయ్య, ఈ రాత్రి నా నోటిని మాట ఉంచి ప్రభా, నా మాటలను మరుగుపరిచి సిలువ చాటున నన్ను జ్ఞాపకం చేసుకొనమని, నా నోటిని బూరగా వాడుకొనమని ప్రభా, సాయంకాల దినాన నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి పలకరించి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అతి వినయముతో బ్రతిమలాడి వేడుకొని చుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల దినాన దేవుని కొరకు మనం ఏమి చేశామో గ్రహించి ప్రార్థన చేయాలి. ఈ సాయంకాల దినాన ఉపవాస ప్రార్థనలో మనం ఉన్నాం. ఈ రోజు నుంచి ప్రార్థనలు ప్రారంభింపబడి ఉన్నాయని అయ్యగారు చెప్పగా నేను విన్నాను. మొట్టమొదటి ఆ రోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి గడిచిన 2020 సంవత్సరంలో చాలామంది మరి అతి ఎక్కువగా సేవకులు వెళ్ళిపోవడం నిజంగా దౌర్భాగ్యమైన స్థితి. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు నేను బ్రతికి ఉన్నాను, మనము బ్రతికి ఉన్నాము. ఈరోజు ఇంకా మనము భూమి మీద ఉన్నామనంటే నిన్నటి దినాన్ని కూడా చిన్న సాక్ష్యంలో చెప్పుకున్నాను. రెండు విషయాలు. ఒకటి, నా జీవితంలో, మన జీవితంలో ఇంకా సరి చేసుకోవాల్సినది ఏదైనా ఉందేమో సరి చేసుకోనమని దేవుడు మరి యొక్క అవకాశాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. సరి చేసుకోవడానికి ఇదే అనుకూలమైన సమయం, ఇదే చక్కటి దినమని మనం గ్రహించాలి. ఇక రెండవదిగా, దేవుని యొక్క చిత్తం మన జీవితంలో ఉన్నది కనుక ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వారుగా ఉండాలి. కానీ దేవుని బిడ్డలారా, మన చిత్తాన్ని మనం నెరవేర్చుకోవడానికి ఈ భూలోకంలో మనం లేమన్న విషయాన్ని గమనించాలి. ఒకటి ఏంటండి, మనలో ఏదైనా సరి చేసుకోవాల్సినది ఉంటే సరి చేసుకునే మరొక అవకాశము 2022 సంవత్సరం ప్రారంభం దినము ఈరోజు ఉపవాస ప్రార్థనలు దేవుడు మనకు అనుగ్రహించాడు. రెండవది, ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు జరిగించిపోతూ ఉన్నారు కనుక ఆయనకి లోబడదాం, శిరసా వహించి ఆయన మన మీద పెట్టిన ఆ కాడిని మోద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సాయంకాల దినాన నా ప్రసంగ అంశం ఏమనగా, దేవుని కొరకు మనం ఏమి చేశామో గ్రహించి ప్రార్థన చేయాలి. ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించేస్తారా అండి? ఎవరు పడితే వారు దేవుణ్ణి అడిగేసేస్తే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకడి మీకు దొరుకును, తట్టడి మీకు తీయబడును అని చెప్పారు కదా ప్రభువా. ఈ సాయంకాల దినాన మరొకసారి మీ సన్నిధికి వచ్చి నేను అడుగుతున్నాను, నాకు ఒక కార్ అర్జెంటుగా కావాలంటే దేవుడు ఇచ్చేస్తాడా అండి? నాకు ఒక బంగ్లా కావాలి, నాకు గడిచిన సంవత్సరంలో వివాహం కాలేదు, ఇదిగో ఇక వివాహ ద్వారము తెరవబడాలి, ఇదిగో ఈ సాయంకాల దినాన నీవు నన్ను ప్రత్యేకించి దీవించి ఆశీర్వదించి పంపించాలి అని అన్నంత మాత్రాన దేవుడు మనల్ని ఆలకిస్తాడా? దేవుడు మనకి జవాబు ఇచ్చేసేస్తాడా? ఒకవేళ అలాగా దేవుడు మనకి జవాబు ఇచ్చేసేస్తే మనము దేవుని మాట వినమేమో. కనుక ఒక కాయిన్ తీసుకుంటే, ఉదాహరణకి దేవుని బిడ్డలారా, ఒక కాయిన్కి రెండు వైపులా ఉంటుంది. ఒక వైపు మాత్రమే కాదు, టూ సైడ్స్ ఉంటాయి. అలాగే ఒక నోటు, 2000 రూపాయల నోటు తీసుకున్నా కూడా రెండు పక్కల ముద్ర వేయబడి ఉంటేనే దానికి విలువ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక సైడ్ 2000 రూపాయలని గాంధీ గారి ఆ బొమ్మ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మరొక సైడ్ తెల్ల కాగితంగా ఉంది. అది చెల్లుతుందండి? అది ఎక్కడైనా ఇస్తే తీసుకుంటారు ఎవరైనా? ఎందుకని? ఒక సైడ్ మాత్రమే ఉంది, మరొక సైడ్ ఖాళీగా ఉంది. ఈరోజు రాత్రి మనం ప్రార్థన చేస్తే మూసివేయబడ్డ ప్రతి ద్వారము తెరవబడాలంటే 2021 సంవత్సరంలో ఏదైతే ఆశీర్వాదాన్ని మనం పొందగోరాలనుకున్నామో దాన్ని పొందలేకపోయి ఉన్నామో, ఏ దీవెనైతే కోల్పోయామో, 2021 సంవత్సరంలో నా అప్పులు తీరుతాయి అనుకున్నానండి, కానీ అవి కాస్త ఇంకా ఎక్కువైపోయినాయి. ఈ 2022 సంవత్సరపు ప్రారంభం మొదలుకొని నేను చాలా రకాలుగా బాధపడుతున్నానండి, నా కోసం ప్రార్థన చేయండి. మరి నేను కూడా చేస్తూనే ఉన్నాను, కానీ ఎందుకో ఆ ప్రార్థనకు నాకు ఇంకా జవాబు రాలేదు. 2022 సంవత్సరంలో నా కుమారుడు మారతాడు
మారాలని అనుకున్నానండి, ఇంకా మారలేదు సార్. ఈ రోజు దాకా కూడా ఇంకా బాగా ఎక్కువగా త్రాగుడు ఎక్కువైపోయిందండి. ఇదిగో 2021 సంవత్సరంలో నా కుమార్తెకి గర్భఫలం వస్తుందని ఎదురు చూస్తాను సార్, ఇంకా రాలేదండి. అనేక ప్రార్థనలు మనకి ఇంకా జవాబు రావాల్సి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రార్థనకు జవాబు రావాలంటే ఈరోజు దేవుడు కొన్ని తాళాలు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు మనం ఏమి చేస్తామో గ్రహించి ప్రార్థన చేయాలి. కాబట్టి ఒక కాయిన్కి లేదా ఒక నోటుకి రెండు వైపుల ముద్ర ఉంటేనే అది ఎలాగైతే చెల్లుతుందో, దేవుని పట్ల మన ఉద్దేశాలు కూడా మనము దేవునికి అంగీకారంగా జీవించగలిగితే దేవుడేమో మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనము కూడా దేవుని కొరకు ఏ రీతిగా ఉపయోగపడుతూ ఉన్నాము, ఈ సాయంకాల దినాన దేవుడు అడుగుతున్న మాట, దేవుని కొరకు నువ్వు ఏ రకంగా ఉపయోగపడుతున్నావు, దేవుని పరిచర్యలో నువ్వు ఏ రకంగా ముందుకు వెళ్తున్నావు, దేవుని కార్యాలను నువ్వు ఏ రకంగా చేస్తున్నావు. దేవుని సన్నిధికి 9 గంటల కంటే 10 గంటలకి రావడం, 9 గంటల కంటే 10:30 కొంతమంది అయితే వాక్యం చెప్తూ ఉంటుండగా, ఇక్కడ కాదండి, ఇక్కడ నేను ఎప్పుడు గమనించలేదు, చాలాసార్లు చాలామంది నేను గమనించాను, వాక్యం జరుగుతుండగా వచ్చి కూర్చునేవారు అనేక మంది ఉన్నారు. ప్రార్థన చేస్తుండగా ఇక చివరిలో యేసు రక్తమే జయం అని చెప్పేటప్పుడు కూడా వచ్చి కూర్చొని కళ్ళు మూసుకునేవారు చాలా మంది ఉన్నారు. ఏమండి, పొద్దు నుంచి సాయంత్రం వరకు కూలి చేసిన వాడికి ఒకటే కూలి, ఆ లాస్ట్ ఒక 5 నిమిషాల ముందు వచ్చిన వాడికి అదే కూలి ఇస్తారండి? ఎవరు కదా. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఇంకా కొన్ని ప్రార్థనకు తగిన జవాబులు రాలేదు. కారణం ఏంటంటే ఈ సాయంకాల దినాన దేవుడు మరికొన్ని విషయాలలో ఇంకా పర్ఫెక్షన్ని మన నుండి కోరుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని విషయాలు ఇందాక చెప్పాను కదండి, ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే కేవలం ఆయన కృప. నెంబర్ 1 ఏం చెప్పాను, నాలో సరి చేసుకోవాల్సినది ఏదైనా ఉందేమో సరి చేసుకోమని నాకు మరొక అవకాశాన్ని సరి చేసుకుందామా? మనకి దేవుడు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుందామా? రైట్. కీర్తనల గ్రంథము చదవబడిన కీర్తన 27వ అధ్యాయం 4వ వచనం చదివితే ఇక్కడ దావీదు చెబుతున్నటువంటి మాట, యెహోవా యొద్ద ఒక వరమును నేను అడిగి తిని దానిని నేను వెతుకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నత తను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. మరొక చాట అంటాడు కదండి, ఒక్క దినము గడుపుట దేవుని ఆలయంలో 1000 దినముల కంటే శ్రేష్టము. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మందిరంలో ఎంతో మంది ఉన్నప్పటికీ మీరందరూ కూడా చేరి వచ్చి ప్రార్థనకు ప్రత్యేకించి ఆ తీర్మానాన్ని తీసుకొని వచ్చినందుకు దేవుడు మిమ్మల్ని అందరికంటే ఒక ఎత్తు ఎక్కువగానే దీవించాలని ఆశీర్వదించి ప్రార్థన చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అసలు దేవుని మనము ఎందుకు అడగాలి? దేవునికి తెలియదా అండి? చిన్న బిడ్డ అడుగుతుంది కదా, పాల కోసం చిన్న బిడ్డ కేకలేస్తుంది, ఆ యొక్క ఏడుపు వస్తుంది, తల్లికి అర్థమైపోతుంది, ఓహో పాపకి అర్థమవుతూ ఉందని, అంటే ఆకలి అవుతూ ఉన్నదని తల్లికి అర్థమైపోతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మళ్ళా మనం ప్రత్యేకించి అడగాల. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనాలు కనుక చూస్తే అక్కడ దేవుడి మాట సెలవిస్తూ ఉన్నాడు, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఎక్కువగానే దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్న బిడ్డలకు మీరు ఏదైనా అడిగినప్పుడు, దేవుని బిడ్డలారా, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతిని ఇస్తారా? ఇవ్వరు కదా. మీరు చెడ్డవారై ఉండి కూడా మంచి ఈవులను ఇవ్వనెరిగి ఉండగా మరి పరలోకపు తండ్రి మీ కొరకు శ్రేష్టమైనది మీకు అనుగ్రహించడా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అదే రీతిగా యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం చదివితే, నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తునుగాను నేను ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు అడగండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు. కానీ కొంతమంది జీవితాలలో కొన్ని పర్యాయాలలో కొన్ని పరిస్థితులలో మన జీవితంలో కూడా మనం అడుగుతాము, కానీ పొందుకోలేకపోతూ ఉంటాం. కారణాలు చాలా ఉండిండవచ్చు.
మన జీవితంలో ఉన్నటువంటి భక్తి సరిపోయి ఉండకపోవచ్చు, మన ప్రార్థన సరిపోయి ఉండవచ్చు, మన యొక్క హోమము దేవునికి వేస్తున్నటువంటి మన స్తుతి ఇంకా దేవునికి సరిపోకపోయి ఉండవచ్చు, లేకపోతే దేవుని పరిచర్యలో ఇంకా దేవుడు మనలను ముందుకు కొనసాగించాలని ఇష్టపడుతూ ఉండవచ్చు. కారణాలు ఏదైనా ఉండొచ్చు. ఆ కారణాలు ఏంటో కొన్ని విషయాలను మనం చూసుకొని ముందుకు వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 2:8 అంటున్నాడు కదండి, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా నేను ఇస్తాను, భూమిని నీకు సొత్తుగా నేను ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. అయితే మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటారు? ఎందుకని మనం పొందుకోలేకపోతున్నాము అని అంటే, మత్తయి సువార్త 7:12 చూస్తే దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7:12 చూస్తే, మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకొందురో అలాగునే మీరును వారికి చేయుడి. మనుషులు మనకేం చేయాలని మనం కోరుకుంటామండి? మంచి చేయాలని కోరుకుంటాం. ఎవరైనా చెడ్డ చేయాలని కోరుకుంటారా? మీరు నాకు 1,000 రూపాయలు తీసుకొని ఎగరగొట్టేసాను అని కోరుకుంటామా? లేదు, మంచి చేయాలని మనం ఎరుగుతాం. అదే రీతిగా దేవుని సన్నిధిలో కూడా, దేవుని కార్యక్రమాలలో, దేవుని యొక్క సహవాసములో, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క ఆ యొక్క సేవలో ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. ఆయన కార్యాలు మనం జరిగించాలి. ఇంకా 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 ఏదైతే కొదువ ఉన్నదో 2021 సంవత్సరంలో ఏదైతే మనం పడిపోయి ఉన్నామో దేవునికి, ఇంకా ఏదైతే చెల్లించవలసినది దేవునికి చెల్లించలేకపోయి ఉన్నామో. ఏమండి, ఒక పిల్లవాడు ఈరోజు స్కూల్కి రాలేదు, రేపటి దినాన వెళ్తాడు. ఈరోజు అన్ని సబ్జెక్ట్స్లో కొన్ని లెసన్స్ జరిగి ఉంటాయి. రేపటి దినాన స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ జరిగిపోయిన పెండింగ్ లెసన్స్ అనే ఆ పిల్లవాడు రేపు వెళ్ళి అప్డేట్ చేసుకుంటాడా? లేదండి. రాసుకుంటాడా? అలాగే ఖాళీగా వదిలేస్తాడా? ఆ సంవత్సరానికి ఇంకా ఆ పేజీలు అలాగే ఖాళీగా ఉండిపోతాయా? లేదు. ఒకవేళ గడిచిన ఆదివార దినాన మనము దేవుని సన్నిధికి రాలేకపోయి ఉన్నాం, మంచిది. ఒకవేళ అనారోగ్య కారణం కావచ్చు, మరి ఏ కారణమైనా కావచ్చు. మరి వచ్చే ఆదివారం మనం మళ్ళీ తిరిగి దేవుని మందిరానికి వెళ్తాం. మరి అక్కడ ఉన్నటువంటి ఆ బాకీ, అంటే గడిచిన వారంలో మనం చేయవలసిన స్తుతి, ఆ ఆరాధన, అదంతా మనం ఇంట్లో దేవుని ఆరాధన చేశామా, స్తుతించామా, ప్రార్థన చేశామా? అయ్యగారు చెప్పిన వాక్యాన్ని లైవ్లో వారు ఇస్తూ ఉంటుండగా మరి ఒకసారి మనం లైవ్ని ఆన్ చేసుకుని ఆ వాక్యాన్ని విన్నామా, పోగొట్టుకున్నామా? ఆ ఖాళీ అయిపోయినటువంటి ఆ పేజీని మనము కూడా నింపుకున్నామా లేదా? ఒకవేళ ఎక్కడైనా దేవునికి బాకీ ఉన్నామేమో, ఎక్కడైనా ఇంకా మనం చేయవలసినది ఉన్నదేమో. కాబట్టి దేవుడు ఇంకా మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, కానీ ఆమోద ముద్రను తెలపడం లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, జకరియా గ్రంథంలో దేవుడు ఒక మాట బాధపడుతూ చెబుతున్నటువంటి మాట. జకరియా గ్రంథము 7:13 చూస్తే, కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు కొందరు ఆలకింపకపోయిరి గనుక, వారు పిలిచినప్పుడు, వారు ప్రార్థన చేయనప్పుడు, వారు ఉపవాసం ఉన్నప్పుడు, వారు ఎన్నో రకాల ఆ పూజలు పునస్కారాలు ఎన్ని రకాలుగా ఏది చేసినా వారి ప్రార్థనకు నేను జవాబు ఇవ్వకుండా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు నా మాట ఆలకింపకపోయారు. ఏమండి, మనం ఆలోచిస్తే ఎవరో వెళ్ళి పాట పాడతారులేండి, ఎవరో వెళ్ళి ప్రార్థన చేయాలి, ఎవరో వెళ్ళి అక్కడ దీపం వెలిగిస్తారులేండి అని మనం చాలాసార్లు నిర్లక్ష్యంగా దేవుని సన్నిధికి వచ్చి ఉండొచ్చునేమో. బహుశా అందుకనే ఇంకా మన కుమారుడు రక్షణలోనికి రాలేదు. బహుశా అందుకే ఇంట్లో త్రాగే వ్యక్తి ఇంకా మారుమనసు పొందలేదు. బహుశా దానివల్లనే ఇంకా గర్భఫలము తెరవబడడం లేదు. బహుశా దానివల్లనే ఇంకా మన కుమారులకు వివాహ ద్వారాలు ఎక్కడో లోపిస్తా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అడుగుడి, జనములకు నేను మీకు స్వాస్థ్యముగా ఇస్తానన్న దేవుడు మరి చిన్న చిన్న విషయాలలో ఇంకా పొదువుగా ఎందుకు మన జీవితాలలో పెట్టి ఉన్నారంటే, అది దేవుని యొక్క తప్పు కాదు, మనలోనే ఏదో పొరపాటు ఉన్నది, మనలోనే ఏదో సరి చేసుకోవాల్సిన చిన్న విషయం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అది మనం సరి చేసుకుందాం. ఈ సాయంకాల దినాన సైన్యములకు అధిపతి యెహోవా ఏమంటున్నారండి, నేను పిలిచినప్పుడు వారు నా మొర, నా ప్రార్థన, లేకపోతే నా మాట, నా యొక్క ఏమంటారండి కంఠము, నా స్వరము వాళ్ళు వినలేకపోయి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే వారు మొర పెట్టినప్పుడు, వారు ప్రార్థన చేసినప్పుడు నేను వారిని
రెండు వైపులా ఉంటుందండి. 2000 నోటికి ముద్ర రెండు వైపులా ఉంటుంది. ఒకవైపు మాత్రమే ముద్రించి మరొక వైపు ముద్ర లేకపోతే ఇందాక చెప్పాను కదండి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ మన ప్రార్థనకి జవాబు రాలేదని అంటే ఇంకా ముద్ర పూర్తిగా వేయబడలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఆ ముద్ర సరిగ్గా వేయబడలేదు. దేవుని కోసం మనం ఏమైతే చేయవలసినమై ఉన్నామో, దేవుని విషయాలలో ఎక్కడైతే మనం ఇంకా ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నామో, అక్కడ మనము ఎక్కడ లోపిస్తూ ఉన్నదో, ఎక్కడ మన మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరో వెళ్ళి అక్కడ కసు దోస్తారు, ఎవరో వెళ్ళి శుభ్రపరుస్తారు. ఆ తర్వాత నేను వెళ్ళి కూర్చుంటాను. ఏమండి, నేను ఒక మాట అంటాను ఏమనుకోకపోతే పైకి వచ్చేటప్పుడు అక్కడ చెప్పులు ఎలా పడితే అలా ఉంటాయి కదండి. కనీసం తన భక్తులు ప్రియులు మాకంటే ముందుగానే వచ్చినటువంటి వారు పాపము హడావిడిగా ఆ చెప్పులను అలా వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు. వస్తా కొంచెం నేను ఆ పాత పరిచర్య చేసి చక్కగా దాంట్లో ఒక సైడ్ పెట్టేసి వద్దామని ఏ రోజైనా మనం అనుకున్నామా? మీరైతే అనుకుని ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈ సంఘానికి వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను, చాలా చక్కటి కోఆర్డినేషన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాగా ఇంకా ఎక్కడైనా మనల్ని మనం తగ్గించుకోవాలేమో, ఇంకా ఏ విషయంలోనైనా, ఇంకా ఏ కార్యక్రమంలోనైనా మన పాత్ర ఇంకా పూర్తి చేయబడలేదేమో. అందుకే దేవుని యొక్క ఆ కార్యాలు మన జీవితంలో జరగబడడం లేదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే మాట సామెతల గ్రంథము 1వ అధ్యాయం 24వ వచనంలో కూడా గట్టిగా చదువుదామా? సామెతల గ్రంథము 1వ అధ్యాయం 24వ వచనం. నేను పిలవగా మీరు వినకపోతే పోండి పాస్టర్ గారండి, ఈ వారం రాలేదు సార్, వచ్చే వారం తప్పకుండా వస్తామండి, ఈ వారము బంధువులు వచ్చారండి. లేదు, ఈ వారం మీరు రావాలండి, మీరు కూడా పరిచర్యలో పాల్గొనాలండి, ఇదిగో మీరు కూడా సువార్త ప్రకటనలో ముందుండాలండి. బంధువుల్ని కాసేపు అలాగా పాస్లో మీరు పెట్టేసేయండి. లేదండి పాస్టర్ గారు, ఈ ఒక్క వారానికి మాత్రం దయచేసి ఏమనుకోకండి. ఎన్నోసార్లు మనం దేవుని పనులు కుంటు పెట్టి మన కార్యక్రమాలు చేసి ఉంటామేమో. అందుకే దేవుడు అంటున్నాడు, నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరిని కూడా లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపగా మీరు లోబడకపోయిరి. ఒకవేళ పాస్టర్ గారు ఏదైనా వాక్యం చెప్పినా, ఆ వాక్యంలో నుండి ఏదైనా ఒక మాట మనకి తగిలిన, గడిచిన వారంలో నేను వెళ్ళలేదండి ప్రార్థనకి, అయ్యగారు చాలా వరకు నన్ను అడిగారు కానీ నేను వెళ్ళలేదు, అందుకనేసే కాస్త బాధపడ్డట్టున్నారు ఈరోజు అయ్యగారి ప్రసంగంలో. నన్ను ఉద్దేశించి ఏదో 2-3 వచనాలు చదివించినట్టుగా మాట్లాడినట్టుగా అనిపిస్తుందండి. ఎప్పుడైనా దేవుని వాక్యంలో నుండి ఏదైనా వచ్చినప్పుడు అది ఇంకా మన హృదయాన్ని సరిచేసేటప్పుడు మనం ఏం చేయాలి? శిరసావహించి, ప్రభువా మీరు నాతో ఈరోజు మాట్లాడారు, తప్పకుండా నేను మీ మాటకి లోబడి ఉంటాను ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఎవరైతే స్వీకరిస్తారో దేవుడు వారి పట్ల చాలా గొప్ప కార్యాలు ఆయన చేయబద్దుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అడిగే ముందు దేవుని దగ్గర మన స్థాయి ఏంటి? అడిగే ముందు ఏదైనా మనం ఒక విన్నపం దేవుని దగ్గర తీసుకొని వచ్చి అడగక ముందు నా స్థాయి ఏంటి, నా లెవెల్ ఏంటి, నా యొక్క క్యాడర్ ఏంటి, నా యొక్క స్టాండర్డ్ ఏంటి దేవునిలో ఒక్కసారి మనం గ్రహించి ప్రార్థన చేయగలిగితే, మనలను మనమే పరిశీలించుకొని కళ్ళు మూసుకొని, ప్రభువా నేను ఈ కార్యము నా జీవితంలో జరగబడాలని మిమ్మల్ని అడుగుతున్నాను, కానీ జవాబు రావటం లేదయ్యా, ఎక్కడ లోపిస్తూ ఉన్నది, ఇంకా ఎక్కడ నేను మీకు దూరంగా ఉన్నాను, ఒక్కసారి నాలో ఏదైనా సరి చేసుకోవాల్సింది ఉంటే నాతో మీరు మాట్లాడారా ప్రభువా? ఏ రోజైనా మనం అలా ప్రార్థన ప్రారంభించామా అండి? ఏ రోజైనా అలా అడిగామా? దేవుని స్తుతించడం మంచిదే, దేవునికి పాటలు పాడడం మంచిదే, ఆరాధన చేయడం మంచిదే, అన్నీ మంచిదే, కానీ దేవునితో అయ్యా నా జీవితంలో పలానా దానికి జవాబు ఇంకా రావటం లేదు, కారణం ఏంటో నాకు తెలియదు, ఒకవేళ ఏదైనా ఉంటే నాతో మాట్లాడి నన్ను సరిచేయండి ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం ఏదైనా కూడా దేవుని అడిగేకి ముందు దేవుని దగ్గర మన స్థాయి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఏ రకంగా దేవునికి అనుసంధానంగా ఉన్నాం, ఏ రకంగా మనం దేవునికి దగ్గరగా ఉన్నాం, ఏ రకంగా దేవునికి చేరువుగా మనం ఉన్నాం అన్న విషయాన్ని మనం గమనించి ముందుకు వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు రాసిన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదివితే అక్కడ దేవుడి మాట సెలవిస్తా ఉన్నాడు. యాకోబు 1:6. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఆమేన్, హల్లెలూయా. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర
ఖడ్గమును పోలి ఉందును. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ డౌట్ వచ్చిందనుకోండి, అనుమానం అనేది వచ్చిందనుకోండి, ఆ అనుమానం కాస్త పెనుభూతముగా మారి మన జీవితాలలో దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాన్ని పొందుకోకుండా, అందుకే అంటాడు కదండి, మీలో ఒక ఆవగించందంత విశ్వాసం ఉన్నప్పటికీ మీరు నా పట్ల గొప్ప కార్యాలు, నేను చేయబోయే నూతన కార్యాలు, నూతన వాత్సల్యతను మీరు మీ జీవితాలలో చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక దేర్ షుడ్ బి నో అదర్ డౌట్. ఇక డౌట్ అనేది మన జీవితంలో ఉండకూడదు అని దేవుడి మాట సెలవిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోహాను రాసిన గ్రంథము, యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనంలో చదివితే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఒకవేళ పోయిన వారం దేవుని మాటలు పోగొట్టుకున్నామా? పోయిన శుక్రవారం దేవుని మాటలు పోగొట్టుకున్నామా? ఒకవేళ పోయిన సంవత్సరం ఎక్కడైనా మనం దేవునికి చెల్లించవలసిన బాకీలు ఏదైనా ఉన్నాయా? ఏమంటున్నాడండి దేవుడు, మీ యందు నా మాటలు, నా యందు మీరును ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఏం కావాలో అడగండి, నేను అది ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. మరి ఒక చోట దేవుడు అంటాడు, ఎప్పుడైనా నేను నా వాక్యంతో నిన్ను గద్దించినప్పుడు, ఎప్పుడైనా నా వాక్యంతో నేను నీకు బుద్ధి చెప్పినప్పుడు నీవేం చేస్తున్నావు? మనసు మార్చుకోకుండా, కీర్తనల గ్రంథము 50వ కీర్తన 16వ వచనం చదివితే, కీర్తనల గ్రంథం 50:17లో చదివితే, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఎవరైనా నిన్ను పలకరించినా, ఏమండి సిస్టర్ గారు కొంచెం లేసి ఏమనుకోకుండా పలానా చోటుకి వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చుంటారా? నువ్వేంటమ్మా నాకు చెప్పడం? అదేంటి, నేను ఎవరు అనుకున్నావమ్మా? దిద్దుబాటు నీకు అసహ్యం. చిన్న విషయాలలో కూడా పోన్లే, తగ్గిపోదాం, పోన్లే, వాట్ ఎవర్. దేవునికి మహిమ కలుగును గాక. నాదేముంది ఇక్కడ, పోన్లే. ఎక్కడైనా సరి చేసుకోవాల్సిన విషయాలలో, మనము తగ్గిపోవాల్సిన విషయాలలో, ఎక్కడైనా సహోదరులతోనో సరిపోలేదనుకోండి, పాస్టర్ గారు మీరు ఏమన్నా చెప్పండి సార్, నేను ఎవరింటికి రమ్మన్నా వస్తాను, కానీ అదిగో ఆ వ్యక్తి ఉన్నారు చూడండి, ఈరోజు ఎల్లో షర్ట్ వేసుకుని వచ్చాడు చూడండి, అబ్బా సచ్చినా నేను వాళ్ళ ఇంటికి రానండి. అదేంటండి అలా అనకూడదు కదండి. మీరు ఆ మాట మాత్రం దయచేసి నన్ను అడగద్దు, ఎందుకు ఏంటి కారణం ఏంటని మాత్రం నన్ను అడగద్దండి. వాళ్ళ ఇంటికి మాత్రం నేను రాలేనండి, సారీ. ఎందుకంటే ఆయన ఒకానొక టైంలో నన్ను చాలా భయంకరంగా బాధ పెట్టాడండి. ఒకానొక టైంలో దేవుడు ఏమంటున్నాడండి, కోపపడుడి కానీ పాపం చేయొద్దు. ఆ కోపం ఎంతవరకు నిలిచి ఉండాలి? సూర్య అస్తమయలోపు మాత్రమే ఉండాలి. ఇక రేపటికి అది షుడ్ నాట్ బి ప్రొక్రాస్టినేటెడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్ షుడ్ నాట్ బి ప్రొక్రాస్టినేట్ అంటే ఏంటంటే రేపటికి అది వాయిదా వేయకూడదు, ఆ రకంగా ఉండకూడదు. ఏ నాటికీడు ఆ నాటికే సరిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. చాలా చక్కటి వాక్యాలు చెప్తున్నారు, చాలా బలంగా ఉన్నారు. మా అత్తగారు కూడా అన్నారు, చాలా బలంగా చెప్తారండి. మా వాళ్ళందరూ కూడా వాక్యాలు అన్నప్పుడు నేను ఏమో అనుకున్నాను, నిజంగా చిన్న వాక్యాన్ని నేను ఇలా పలికితే దాన్ని పూరించేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుని నమ్ముకున్న తర్వాత మా ఇల్లు పోయింది సార్, అయినా కూడా పర్లేదు సార్, నేను దేవుని ఎప్పుడు విడిచిపెట్టలేదండి. దేవుని నమ్ముకున్నాక ఇల్లు ఎందుకు వెళ్ళిపోతుందండి? చాలామందికి సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, దేవుని నమ్ముకున్న తర్వాత నాకు చాలా కష్టాలు వచ్చాయండి, కానీ నేను దేవుని విడిచిపెట్టలేదండి. వస్తాయి, సహజంగా దేవుడే చెప్పాడు. ఏమని చెప్పాడండి? నన్ను నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, రక్షింపబడిన తర్వాత, కొన్ని శోధనడానికి, నిన్ను పరీక్షించడానికి ఒక బంగారు కొనేటప్పుడు మనము దాన్ని ఏం చేస్తామండి? కాస్తంత అరగబెట్టి చెక్ చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు మనం శిరసావహించి, దేవా ఇది ఖచ్చితంగా మీరు నన్ను పరిశీలిస్తున్నారన్న విషయాన్ని నేను ఎన్నడూ మర్చిపోనని చక్కగా ముందుకు వెళ్ళిపోతే దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. అంతేకాని నాకంటే నీకంటే ఎక్కువ భక్తి చేసేవారు బయట చాలామంది ఉన్నారండి. ఏమంటే కొన్ని విషయాలు చెప్తాను, మీరేమనుకోకపోతే. మనం అనుకుంటున్నాం, నేను గడిచిన సంవత్సరం అంతా దేవుని మందిరానికి వెళ్ళాను సార్, కానీ నాకేం జరగలేదండి. గడిచిన సంవత్సరం అంతా ఒక్క వారం కూడా నేను మిస్ కాకుండా ప్రతి పరిచర్యలో నేను పాల్గొన్నానండి, కానీ నా కుమారుడు మారలేదండి. మన భక్తి బహుశా సరిపోలేదేమో అని నేను అంటాను. ఆమేన్, హల్లెలూయా. మీరేమనుకోకపోతే. ఎందుకు ఆ మాట అంటున్నారు సార్ మీరు అని అంటే, దేవుని బిడ్డలారా, మనకంటే బయట ఉన్నటువంటి అన్యులు ఎంత గొప్ప ఏం చేస్తున్నారండి, త్యాగపూరితమైన భక్తి చేస్తున్నారో మీకందరికీ నాకంటే బాగా తెలుసు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బయట ఉన్నటువంటి వారు దీపారాధన పెట్టడానికి ఎన్ని గంటలకు లేస్తున్నారమ్మా? ఎన్ని గంటలకమ్మా?
మా కడపలో అయితే 3 గంటలకు లేస్తారండి. మా కడపలో అయితే 3 గంటలకు, మేబీ ఇక్కడ ఈ రీజన్లో 4 గంటలకు లేస్తారేమో. మా కడపలో 3 గంటలకు లేస్తారండి. ఏమంటే 3 గంటలకు లేచి 40 రోజులు వాళ్ళు దీపారాధన ఎంత చక్కగా తల స్నానం చేసి, మీకు ఇక్కడ వేడి నీళ్ళతో పోసుకుంటారో చల్లనీళ్ళతో పోసుకుంటారో నాకు తెలియదు, కానీ మా ఏరియాలో అయితే చల్ల నీళ్ళతో స్నానం చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అంతేకాదండి, వారు ఇంకా కొంతమంది కొన్ని రకాల దుస్తులు వేసుకొని 40 దినాలు వారు ఎంతో చక్కగా వ్రతము చేస్తా ఏం చేస్తూ ఉంటారంటే, కనీసం వారి ఇంట్లో ఉన్న వాళ్ళ తల్లిని కానీ, చెల్లిని కానీ, అక్కని కానీ, వాళ్ళ కుమార్తెను కానీ, వాళ్ళ భార్యని కానీ, ఆ స్త్రీని ముట్టుకోకుండా వాళ్ళని వారు పరిశుద్ధపరుచుకుని ఇంకేం చేస్తారండి, నీసు తగలకుండా. ఎన్ని రోజులండి? 40 రోజులు. ఇంకా కొంతమంది సహోదరులు అయితే కనీసం ఎంగిలి కూడా మింగకుండా ఎన్ని రోజులండి? 40 రోజులు. దేవుడేం అలాంటి రెస్ట్రిక్షన్స్ మనకు చెప్పలేదే, అలాంటి నియమ నిబంధనలు ఏం చెప్పలేదే, అలాంటి కర్కశమైనటువంటి నిర్ణయాలు నీవు తీసుకోమని చెప్పలేదు. అది నీ ఇష్టం. ఉపవాసం ఉండాలనుకున్న నీ ఇష్టమే, లేకపోయినా నీ ఉపవాసం ఉంటేనే నీ ప్రార్థన నేను అంగీకరిస్తానన్నాడు ఎక్కడైనా దేవుడు? లేదు. ఉపవాసం ఉండి చేస్తే ఇంకా మంచిది అంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అంతేకాదండి, వారు భక్తి పేరిట ఎన్ని వేల కొన్ని అడుగుల ఎత్తు, లేకపోతే ఆ యొక్క తాపలు చెప్పులు లేకుండా అవన్నీ చూసారు ఎప్పుడైనా? వారి పాదాలు ఎప్పుడైనా చూసారండి? రక్తము కారుతూ అక్కడ కింద కరుడు కాయలు అంటారు కదా, అలాంటి కాయలు కట్టేసి బ్లీడ్ అయిపోతూ ఉంటాయండి. ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటారండి? దేని పేరట చేస్తున్నారు ఇవన్నీ? భక్తి పేరట. వారి భక్తి ఎదుట మన భక్తి ఒకసారి మనము సరి తుల్యంతో చూసుకోగలిగితే సరిపోతుందండి మన భక్తి? మన భక్తి సరిపోతుందా? కొంతమంది రాకోటి అని రాత్రి పగళ్ళు కేవలం 3 గంటలు 4 గంటలు మాత్రమే నిద్రపోతారు. మిగతా టైం అంతా కూర్చొని ఆ పుస్తకంలో ఏంటో రాసేసుకుంటా ఉంటారు. ఏంటంటే రాస్తున్నారని ఒక రోజు అడిగితే అది ఏం చెప్పారు తెలుసండి? 1,000 సార్లు రాయాలంట ఒక పదాన్ని. అలా రాస్తే మీకు ఏమొస్తుందంటే పుణ్యం వస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడండి? అలాంటివి ఏమైనా చేయమంటున్నాడా మనల్ని? ఇంకా కొంతమంది కేరళలో కనుక మీరు చూసుకోగలిగితే కుమారస్వామి రథం అని ఒకటి ఉంటుందండి. సంవత్సరానికి ఒకసారి దాన్ని బయటికి తీస్తారు. కొంకిలు ఉంటాయండి దానికి. తర్వాత దాన్ని పట్టుకోవడానికి దాని యొక్క ఏమంటారండి, ఆ యొక్క కడ్డీలు కొద్దిగా అంటే ఒక చాకు లేదా ఒక కత్తి ఉన్నట్టుగా, అంటే కావాలనే దాన్ని అలా తయారు చేస్తారండి. అది పట్టుకున్నప్పుడు, భుజం మీద పెట్టుకున్నప్పుడు ఆ కొంకిలు ఇలా తగిలించుకుని, షర్ట్ తీసేసి కొంకిలు ఇలా తగిలించుకున్నప్పుడు అది గుచ్చుకుని ఆ రక్తం కారుతూ ఉంటే అక్కడ ఘన విజయం కలుగుతుందని వారు చేస్తూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి. మరి కొంతమంది మా కడప పక్కనే ఆ కర్నూలు ప్రాంతంలో అయితే ప్రతి ఈ యొక్క సంక్రాంతి సమయంలో కోడి పందాలతో పాటు కర్రల స్వాము అనేసి కర్రలతో ఒకరొకరు కొట్టేసుకొని ఒకవేళ ఎవరైనా చనిపోతే వాళ్ళకి పుణ్యం కలుగుతుందని ఎన్ని రకాల భక్తులు చేస్తున్నారండి. ఇంకా కొంతమంది అయితే దెబ్బలను తీసుకుని ఏం చేస్తారండి, నాలుకరికి మధ్యలో పొడుచుకుంటారు. ఈతల నుంచి ఈతలకి బ్లేడ్లు తీసుకుని వెనకాల పెద్ద విగ్రహం వస్తుంటే ఏం చేస్తారండి, బ్లేడ్లు తీసుకుని ఆ శబ్దాలకి వాళ్ళని వాళ్ళే గుచ్చేసుకుంటా ఉంటారు. దేవుడు అది ఇవన్నీ ఏం చేయమనలేదే. నా కోసం ఏనాడైనా 5 గంటలకు లేసావా? కనీసం ఒక 40 రోజులు నువ్వు ప్రార్థన చేసావా? కనీసం వారు చేసిన భక్తి నేను అడగట్లేదు. వారు 3 గంటలకు లేస్తారేమో, కనీసం 5 గంటలకు లేచి నా సన్నిధిలో నువ్వు ఎప్పుడైనా కనపడ్డావా? ప్రార్థన చేసావా? ఎన్ని పర్యాయాలు, ఎన్ని సంవత్సరాలు నీకు నేను దయాకిరీటంగా అనుగ్రహించి ఈ సంవత్సరమైన అయినా నీ దగ్గర అలాంటి భక్తి నేను పొందుకుంటానేమో అని ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు ఇంకా నేను అనుకున్న రీతిగా వాట్ ఎవర్ ద ఎక్స్పెక్టేషన్స్ దట్ ఐ హ్యావ్ ఇన్ యూ బట్ ఐఎమ్ నాట్ రిసీవింగ్ ఇట్, నేను అది పొందుకోలేకపోతున్నానని దేవుడు బహుశా బాధపడుతున్నాడేమో. ఈ సాయంకాల దినాన దేవుడు నా రూపంలో లేదా నా మాట రూపంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడేమో, నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నుంచి ఒక నిష్ఠగా ప్రార్థన చేద్దాం. ఆ చైన్స్ ఏదైతే ఉన్నాయో, ఇంకా అన్ఆన్సరబుల్ ప్రేయర్స్ ఏదైతే ఉన్నాయో, ఇంకా మన జీవితాల్లో పొందుకోవాల్సిన దీవెన, ఆశీర్వాదం, మేలు మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలండి? కొద్దిగా దేవుని కొరకు నీవు ఏం చేస్తావని ప్రార్థన చేస్తున్నావు. అందుకే నా ప్రసంగంశం ఏంటండి, దేవుని కొరకు నీవేమి చేస్తావో గ్రహించి ప్రార్థన చేయి. దేవా, నేను ఇది చేశాను కదా ప్రభా, అయ్యా ఫలానా రోజు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు భారీ వర్షం పడతా ఉండేదండి, బయట భారీ వర్షం, వడగళ్ళ వర్షం కూడా పడతా ఉన్నా నేను లెక్క చేయకుండా గొడుగు కట్టుకుని వెళ్ళాను కదండి. గొడుగు పట్టుకొని మీ సన్నిధికి
వెళ్ళాను కదా సార్, దేవా యేసయ్య, నేను ఆ రోజు నీ కొరకు నేను ఇంత త్యాగపూరితంగా నీ సేవ పరిచర్యలో ముందుకు వెళ్ళలేదా అండి? ఆ రోజు ఒకరోజు ఆదివారం మధ్యాహ్నం నేను కరపత్రికలు తీసుకుని ఆ వీధులమ్మడి వెళ్ళి పంచుతూ ఉంటే నలుగురు ఆ పక్కవారు నన్ను వచ్చి కొంచెం గట్టిగా కొట్టేసి తిట్టేసి గాయపరిచి, ఎవర్రా నేను ఇది తీసుకొని వచ్చి ఇక్కడ ఇవ్వమన్నారని గట్టిగా మాట్లాడారు కదండి. అలాంటి టైంలో కూడా నేను నీ కొరకు తగ్గించుకొని మౌనముగా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ పత్రికలు వాళ్ళకి ఇచ్చాను కదా ప్రభువా, మరి నేను చేసిన భక్తి, కనీసం నేను చేసిన భక్తిని చూసైనా నాకు కార్యము చేయవా? ఆమేన్, హల్లెలూయా. అన్నం ఏం చేసిందమ్మా? ప్రార్థన చేసింది. దేవుడికి ఏం చేసింది? మొక్కుబడి చెల్లించుకుంది. దేవా, నీవు కనుక నాకు గర్భఫలాన్ని తెలిస్తే నేను నీకే తిరిగి మళ్ళా ఇచ్చేస్తాను ప్రభా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎన్నో రకాల భక్తులు బయట, ఇంకా కొంతమంది అయితే ఆ బంగారము, వెండి, తర్వాత ఒకవేళ వీలుంటే వారి యొక్క ఆస్తులు కూడా ఏం చేస్తున్నారండి? రాసేసి దేవాలయాలకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఈరోజు మన కానుక, మన యొక్క కాంట్రిబ్యూషన్, అది ప్రార్థనలోనే కావచ్చు, సహకరించే విషయంలోనే కావచ్చు, లేకపోతే ఆ యొక్క కూడికలు వెళ్ళే విషయంలో కావచ్చు, స్వార్థ ప్రకటనలో కావచ్చు, ఉపవాస ప్రార్థనలో కావచ్చు, ఏ రీతిగా మనం పాస్టర్ గారికి, అయ్య గారికి చేదోడుగా, వాదోడుగా మనం ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం గ్రహించుకోవాల్సిన వారమే ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవులముగా మనము కూడా ఎక్కడ తగ్గినట్లుగా ఉండకూడదండి. వాళ్ళ భక్తితో పోలిస్తే నా భక్తి ఎక్కడ తగ్గిన. ఈరోజు తొలి ప్రార్థన నాదై ఉండాలి. ఈరోజు తొలి పాట, ఎవరైనా పాట పాడతారండి అని అడిగితే తొలి ఆ మాట నాది ఉండాలి. లేకపోతే సారా గారికి, సన్నీ గారికి ఈరోజు తొలి ఫస్ట్ నేమ్ నాది ఇవ్వాలి. నేను ఎక్కడో కూడా దేవుళ్ళో తక్కువ చేయబడలేదు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వారినండి దేవుడు, ఎవరైతే దీన మనసు కలిగి గడగడ వణుకుచు నా గడప ద్వారపు దగ్గర ఉంటారో, కనిపెట్టుకొని కాసి పెట్టుకొని ఉంటారో, వారిని నేను విస్తరించుచూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ వాక్యం జరుగుతున్నప్పుడు మధ్యలో వెళ్ళి కూర్చున్నాము, లేకపోతే ఆరాధన జరిగేటప్పుడు చివరిలో వచ్చి కూర్చోవడము, లేకపోతే ఇంకా లాస్ట్లో యేసు రక్తమే చేయమని ఆశీర్వాదం ఇచ్చే ముందు కూర్చున్నప్పుడు మనకి మేబీ అంత మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఇంతవరకు లేదేమో. ఒకసారి మనల్ని పరిశీలించుకుందాం. ఈ రోజు నుంచి మనల్ని మనం సరి చేసుకుందాం. యెషయా గ్రంథము, దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుండి 6 వచనాలను ఎవరైనా ఒకరు చదివి వినిపించండి. అక్కడ ఒక హిజ్కియా అనే ఒక రాజు ఉన్నారండి. ఆయన జీవితంలో ఏ రకమైనటువంటి గొప్ప త్యాగాన్ని దేవుని కోసం చేశారో, ఏ రకమైనటువంటి భక్తిని ఆ యొక్క రాజుగారు కనపరిచారో, తద్వారా ఎలాంటి విజయాన్ని పొందుకున్నారో ఈయనని చూపించి నా ప్రసంగాన్ని ముగింపులోనికి తీసుకుని వస్తాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు కనుక మనం చదివితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడు నేను యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థింపగా చాలమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా. ఎలాంటి రోగం అండి? మరణకరమైన సంవత్సరాన, అంటే 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత హిజ్కియా గారు రాజు అయిపోయారండి. పట్టాభిషేకుడు అయిపోయాడు. పట్టాభిషేకం పొందుకున్నారు. 25వ సంవత్సరం మొదలుకొని 29 సంవత్సరాలు ఆయన ఆ యొక్క రాజరికాన్ని, అనగా రాజుగా ఆయన చలామణి అయ్యాడు. 29 + 25 ఎంతండి? 54 సంవత్సరాలు. ఆమేన్, హల్లెలూయా. కేవలం 54 సంవత్సరాలకే ఆయనకి 100 ఏళ్ళు నిండిపోయాయని తన సేవకుడైన, తన యొక్క అభిషక్తుడైనటువంటి ఎవరు వచ్చారండి వాళ్ళ ఇంటికి? యెషయా ప్రవక్త. ఆమేన్, హల్లెలూయా. యెషయా ప్రవక్త గారు ఒకరోజు ఆ హిజ్కియా గారి ఇంటికి వచ్చి, సార్, ప్యాకప్ యువర్ లగేజ్, ఆల్మోస్ట్ టైమ్ హ్యాస్ కంప్లీటెడ్, నీ కాలము పరిపూర్ణమైపోయినది, ఇదిగో దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు, ఈరోజు రేపు నువ్వు ఇంకా
మరణమైపోతున్నావు. అదే ఉందండి అక్కడ మాట. నీవు మరణమవుచున్నావు, నీవు ఇక బ్రతకవు గనుక నీవు నీ ఇంటిని చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని పాస్టర్ గారు వచ్చి చెప్పారండి. ఈరోజు ఏ పాస్టర్ గారైనా ఇంటికి వచ్చి ఇంక నువ్వు చచ్చిపోతావంట, రేపు పొద్దునే అంట 5 గంటలకే ఇక ప్యాక్ చేసేసుకో, కంప్లీట్గా ఏదైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకో అంటే మీరేం చేస్తారో మాకు తెలియదు, కానీ మా కడపలో అయితే ఎగిరి కాలుతుంది అంటారు. దేవునికి మహిమ కలుగును కాక. ఒకవేళ నేను కనుక ఎక్కడికైనా వెళ్ళి ఇదిగో నాకు దేవుడు తెలియజేశాడు, బ్రదర్ మీరు రేపు పొద్దున చచ్చిపోతారంట, ఇక అయిపోయింది ఈ రాత్రి ప్యాక్ చేసుకుని అంటే ఆయన తను తాను ప్యాక్ చేసుకుని నన్ను ప్యాక్ చేసి పంపిస్తాడు మార్చుడికి. దేవునికి మహిమ కలుగును కాక. మా కడప అయితే చాలా ర్యాష్గా ఉంటుందండి. మీలాగా ఎంత చక్కగా, ఎంత మంచిగా, ఎంత సాఫ్ట్గా అంటే ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారండి, కానీ కొంచెం హార్ష్గా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా గారు వెళ్ళి ఏం చెప్తున్నారండి? హిజ్కియా గారికి నీవు మరణం అవుతున్నావు, మరణకరమైనటువంటి ఒక వ్యాధి, నీ దేహం అంతా కుళ్ళు పట్టిపోయినది, నీకు స్వస్థత ఇక కలగదు. ఎవరిని పాస్టర్ గారు ఎప్పుడైనా ఇంటికి వచ్చారంటే ఇంకా ప్రేయర్ చేస్తారు, ఇంకా చేపి ఇలా పెట్టి ప్రార్థన చేస్తారు, తన బైబిల్ అట్టుకొని వచ్చి నెత్తి మీద పెట్టి ప్రార్థన చేస్తారని మనం అనుకుంటాం. ఒకవేళ వారు అలా చేయకపోతే, ఒకవేళ నేనే కానీ ఆ స్థానంలో నుంటే, ఒకవేళ నేను పాస్టర్ గారు ఒక మాట, ఏమండి మీరు పాస్టర్ గారైనా సార్ కనీసం ఒకసారి నా కోసం ప్రార్థన చేస్తానని కూడా అనలేదు. దేవుడు తెలియజేస్తారు, మంచిదే ప్రభా, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే ఆ మరణాన్ని తప్పించని ప్రార్థన చేసే ఆ ధన్యత, యోగ్యత, ఆ అధికారం దేవుడు నీకు ఇచ్చారు కదా, మరి మీరు చేయరా అని నేను ఒకవేళ అడిగేవాళ్ళేమో. కానీ హిజ్కియా గారు మనుషులతో కానీ, ప్రవక్తలతో కానీ, పాస్టర్స్తో కానీ సమయాన్ని అక్కడ వేస్ట్ చేయలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. 2వ వచనం చదివితే, అతడు తన ముఖమును, బహుశా హిజ్కియా గారిని ఇక కుళ్ళు పట్టిపోయి, రోగం ఎక్కువైపోయి, ఇంకా తన చావు కళ్ళతో చూడలేక వారి కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడ పెట్టేస్తున్నారంటే, అక్కడ మారుమూల ప్రాంతంలో ఒక చిన్న రూమ్ ఏదో ఉంటే ఆ రూమ్లో పడేసినట్టున్నారండి. బహుశా నేను అనుకుంటున్నాను అక్కడ ఒక గోడ పక్కన ఉంది పాపం ఆనుకోవడానికి. హిజ్కియా గారు ఇమ్మీడియట్గా ఏం చేశారండి? 2వ వచనం, అతడు తన ముఖమును గోడ తట్టుకు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును కూడా నేను ఎట్లు జరిగించుతునో, దయచేసి ప్రభువా కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేయగా. దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియా గారు ప్రవక్త అయిన యెషయా గారిని ఒక మాట కూడా తిరిగి ఏమీ అనలేదండి. యెషయా గారి యొక్క బాధ్యత, తన యొక్క ఆ స్థానం ఎంతనో అంతవరకే ఆయన దేవుడు ఏదైతే చెప్పమన్నారో అది మాత్రమే చెప్పారు. ఇక ప్రార్థనలు ప్రత్యేకించి కొన్నిసార్లు మనం గొనుగుతూ ఉంటాం. అయ్యగారు మా ఇంటికి వచ్చారండి, ప్రార్థన చేయలేదండి, అన్నీ మాట్లాడారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ప్రార్థన ఏదండి, పలానా వాళ్ళండి అబ్బబ్బబ్బబ్బా ఎన్ని మాటలు చెప్పారు, కానీ ప్రార్థన చేయలేదండి. దేవుడు ఆ ప్రేరేపణ అయ్యగారికి ఇవ్వకపోతే, లేకపోతే పాస్టర్ గారికి ఇవ్వకపోతే పాస్టర్స్ ఏమి కూడా ఎక్కువ చేయలేరు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెషయా గారు కూడా దేవుడు జస్ట్ వెళ్ళి కమ్యూనికేట్ చేసి, జస్ట్ ఇంటిమేట్ దిస్ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళి ఇంటిమేషన్ ఇవ్వమన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇచ్చేసాడండి, ఇచ్చేసాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి బహుశా నేను అనుకుంటాను బయటికి వెళ్ళి అక్కడ అంటే మన లాంగ్వేజ్లో, ప్రస్తుత కాలం లాంగ్వేజ్లో మాట్లాడితే అక్కడ తన బైకో కారో ఎక్కుతున్నాడండి. ఈ లోపల ఏం చేశారండి? ఇక్కడ ఉన్నటువంటి హిజ్కియా గోడ తట్టుకు తన చేతులు చాపి పైకెత్తి ఆ గోడ తట్టుకు తన ముఖమును ఆనించి కన్నీళ్లు విడుచుచు, అయ్యా అయ్యా యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో. ఈరోజు మనకు ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి కలిగిన, బాధ కలిగిన మనం కూడా ఎలాంటి ప్రార్థన చేయగలమా అండి? ప్రభువా నీ కొరకు నేను యథార్థ హృదయుడనై, ఆ రోజు వడగండ్ల వర్షం పడుతున్న ప్రభువా ఇదిగో ఆ దినాన గొడుగు పట్టుకొని నేను నీ సన్నిధికి వెళ్ళకుండా ఉండలేకపోయి ఉన్నాను, వెళ్ళాను కదా. నా ప్రార్థన ఈరోజు ఆలకించవా? నా మొర ఒక్కసారి, నా ఆర్తధ్వనిని మీరు అంగీకరించరా అని మనం దగ్గర కూడా ప్రార్థన చేయాలి. అందుకే నా ప్రసంగాంశం ఏంటండి? నీవు దేవుని కొరకు ఏం చేస్తావు గ్రహించి ప్రార్థన చేయి. చెప్పుకోదగిన సాక్ష్యం, చెప్పుకోదగినటువంటి కార్యం, చెప్పుకోదగినటువంటి ఆ యొక్క త్యాగం మనలో ఉన్నదా?
దేవుని కొరకు ఒక అడుగు ముందుకు కొంచెం కంఫర్టబుల్ జోన్లో నుంచి బయటకు వచ్చి ఒక్కసారి ఒక మాట అన్నా పర్లేదండి. ఆయన నన్ను ఎన్నో మాటలు అన్నారు సార్, ఆ ఎల్లో షర్ట్ వేసుకున్న ఆయన. ఆ వాస్తవంగా అయితే వాళ్ళ ఇంటికి నేను రాకూడదు అనుకున్నా. మొన్న కూడా మా ఇంట్లో కృతజ్ఞత కూడిక పెట్టుకుంటే ఆయన నా ఇంటికి రాలేదు సార్. కానీ మీరు చెప్పారు కదా పాస్టర్ గారు, రమ్మన్నారు. మీ మాటగా కాక దేవుని మాటగా తీసుకొని నేను ఈరోజు ఆయన ఇంటికి వస్తున్నానని నిన్ను తగ్గించుకోకూడదా? నిన్ను నువ్వు తగ్గించుకొని అక్కడికి వెళ్తే దేవుడు నీ జీవితంలో తప్పక తన కార్యాన్ని చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నేను జనములకు స్వాస్థ్యముగా ఉంచడానికి. ఆమేన్, హల్లెలూయా. తను తాను తగ్గించుకొని వారిని హెచ్చిస్తాడు. ఏదో అంటారండి, మనసులో ఎన్నో ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. కోపం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఉప్పు కారం తిన్నారు కానీ ఏదో ఒక మాట వదిలేసి ఉంటారు. ఇక అదే పట్టేసుకొని ఏనాటి కీడు చేయొద్దు అని దేవుడు అన్నా కూడా నీవు దాన్ని అలాగే పెట్టేసుకొని ఉంటే అది నీకే నష్టం కానీ ఎదుటి వారికి నష్టం కాదన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి, యథార్థ హృదయుడినే సత్యముతో నీ సన్నిధిని నేనట్లు నడుచుకొని ఉన్నాను అయ్యా, నీ దృష్టికి అనుకూలముగా నేను సమస్తమును కూడా ఎట్లా జరిగించుకొని ఉన్నాను. అసలు హిజ్కియా గారు ఏం చేశారండి? ఈ ప్రార్థన చేశారు, చాలా సంతోషం. అయితే హిజ్కియా గారు ఏం చేశారండి? అంత గొప్ప కార్యం దేవుని కొరకు ఏం చేశారండి? చదువుదాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక చదివితే, 2వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక చదివితే, ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడే యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. ఎట్లంటే దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా. ఆహాజు అనే ఒక రాజు ఉన్నారండి, ఈయన కంటే ముందుగా ఉన్నటువంటి ఒక రాజు. ఆ రాజుగారు ఏం చేశారని అంటే దేవుడు తనకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ ఉన్నాడు. దేవుని చిత్త ప్రకారంగా ఆయన నడవటం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడండి? ఆయన దృష్టికి, యెహోవా దృష్టికి యథార్థముగా వారు ప్రవర్తింపలేదు. అదే రీతిగా 24వ వచనం కనుక మనం చదివితే, ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి తలుపులను మూసివేయించి యెరూషలేమునంతటా బలిపీఠములు కట్టించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇలా చదువుతూ పోతే చాలా విషయాలు ఉన్నాయండి. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆహాజు అనే ఒక రాజుగారు ఉన్నారండి. ఆయన అధికారము ఆయన చేతికి రాగానే ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క యెహోవా మందిరాన్ని మూయించేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ జరగాల్సిన నైవేద్యాలు, అక్కడ జరగవలసిన ఆరాధన, అక్కడ జరగవలసిన ఆ యొక్క అర్పణలు, బలులు అన్నీ కూడా పూర్తి చేయబడ్డాయి, అన్నీ కూడా తాళాలు వేయబడ్డాయి. ఈయన ఎవరండి? హిజ్కియా ఏలను ఆరంభించిన మొట్టమొదటి నెల, మొట్టమొదటి సంవత్సరము, ఏమండి ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా కూడా ఏం ఆలోచిస్తారండి? మా వారందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేసేయాలి, ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైనా ఉంటే మేము స్వాధీనం చేసుకోవాలి, బినామీలుగా మార్చేసుకోవాలి, ఇంకా అది చేయాలి ఇది చేయాలి అని అనుకుంటారు. కానీ హిజ్కియా మాత్రం అలా అనుకోలేదండి. మూసివేయబడి ఉన్నటువంటి దేవుని మందిరాన్ని ఏం చేశాడండి? తెరిచేశాడు. ఆమేన్, హల్లెలూయా. హిజ్కియా గారే వెళ్ళి, ఇదిగో ఆ పూసు కొరక తీసుకురా, అదిగో ఆ చీపురు కట్ట తీసుకురా, అదిగో ఫలాన్ని తీసుకురా అని ఆయనే నడుము కట్టి మొట్టమొదటిగా ఆ మూసివేయబడినటువంటి దేవాలయాన్ని, అవన్నీ ఆయన రాజు అయిన తర్వాత, పట్టాభిషిక్తుడైన తర్వాత ఎంతో ఘనముగా, ఎన్నో రకాలుగా రాజకీయ లాంఛనాలతో బయట ఊరేగింపులు చేసుకుంటూ ఎన్నో రకాలుగా ముందుకు వెళ్ళిపోవాల్సిన అతనే దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేస్తున్నాడండి? దేవుని యొక్క కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక రాజుగా ఉండి తానే అంత తగ్గించుకొని దేవుని కొరకు, అందుకే అంటున్నాడు కదండి, ప్రభువా ఇదిగో యెహోవా నేను నీ దృష్టిలో యథార్థ హృదయుడినై. ప్రారంభములో, ఆ తొలి దశలో, ఆ తొలి దినాలలో, తొలి సంవత్సరాన మీరు నాకు ఇచ్చిన ఆ ఆధిక్యతను, మీరు నాకు ఇచ్చిన ఆ అవకాశమును, మీరు నాకు ఇచ్చిన ఆ రాజరికాన్ని నేను దుర్వినియోగపరచలేదు కదా ప్రభువా. నీ కొరకు నేను కాస్తంత మేలే చేశాను కానీ నేను తప్పు చేయలేదు కదా ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం చదివితే, అతడు తను ఏలబడి యందు
మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసెను. యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞాపించును, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ మందిరంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనుపోవుడి. పరిశుద్ధ మందిరంలో నుండి నిషిద్ధమైన వస్తువులన్నింటినీ కూడా బయటికి తీసుకుని వెళ్ళి పాడేసేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆహాజు అనే రాజు ఏం చేశాడంటే అండి, దేవుని మందిరంలో విగ్రహాలను తెచ్చిపెట్టేశాడు. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క బల్లను పగలగొట్టేసేసాడు. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ సౌండ్ బాక్సెస్ని మన లాంగ్వేజ్లో మాట్లాడితే పగలగొట్టేసేసాడు. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ కుర్చీలన్నింటినీ కూడా పగలగొట్టేసేసాడు. అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేసేసి ఆ తర్వాత దేవతలను తీసుకొని వెళ్ళి ఆ ప్రతిమలను తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేశాడండి. అంతేకాదు, అంతటితో ఆయన సంతోషపడలేదు. అతను ఏం చేశాడంటే దేవాలయాన్ని మూసేశాడు. ఎందుకు మూసేయడానికి కారణం ఏంటంటే అక్కడ 28వ అధ్యాయం అంతా కనుక మనం చదివితే వాళ్ళకి కొన్ని తెగుళ్ళు ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే దేవుని ఆరాధన ఆగిపోయిందో, ఎప్పుడైతే దేవుని యొక్క హోమం ఆగిపోయిందో, దేవుని స్తుతి అక్కడ ఆగిపోయిందో, వాళ్ళకి కొన్ని రకాల తెగుళ్ళు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు వారి మీదకి రాగా వారు భయము నుండి బయట తాళము వేసేశారు. ఇక దానిని తెరవగలిగినటువంటి శక్తివంతుడు, దానిని తెరవగలిగినటువంటి ఆధిక్యత దేవుడు ఎవరికి ఇచ్చారంటే హిజ్కియా గారికి ఇచ్చారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీకు కూడా ఇచ్చారేమో అమ్మ. ఇక్కడ చేరి వచ్చిన మీకు అందరికీ కూడా దేవుడు ఇచ్చారేమో. బహుశా అందుకే మిమ్మల్ని మాత్రమే దేవుడు ప్రత్యేకించి ఏర్పరచుకొని ఆ ప్రత్యేకమైన వారిగా ఈ ఉపవాస ప్రార్థనకు దేవుడు నడిపించుకొని ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మన ప్రార్థన కూడా అంగీకరింపబడాలి. మన ప్రార్థనకు కూడా జవాబు రావాలి. మన ప్రార్థన కూడా దేవుడు అంగీకార ముద్రను తెలియచేసి నీకు శాంక్షన్ చేయబడింది, ఇదిగో వెళ్ళు అని ఆయన మనకి ఒక జీవో పాస్ చేసేసి పంపించేయాలి అని అంటే మన భక్తి కూడా ఎలా ఉండాలి? ఏమంటున్నాడండి 3వ వచనంలో, అతడు తన ఏలబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల, ఇది కూడా 2022 సంవత్సరం దేవుడు మనకిచ్చిన దయా కిరీటం. ఆమేన్, హల్లెలూయా. ఈ మొదటి సంవత్సరమే, ఈ మొదటి నెలనే దేవుని కొరకు ఇంకా ఎక్కడైనా మనం బాకీ ఉన్నామేమో, ఇంకా చెల్లించవలసినది ఏదైనా మనము దేవునికి ఉన్నదేమో, ఇంకా మన భక్తి సరిపోలేదేమో, మన ప్రార్థన సరిపోలేదేమో, మన ఉపవాసము సరిపోలేదేమో, మనము చేసిన పరిచర్య సరిపోలేదేమో, దేవుడు ఈరోజు మనకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? ఏమని? అయ్యా, నీ ఎదుట నేను యథార్థ హృదయము కలిగి, ఇదిగో ఇలాంటి పనులు చేశాను కదా నాయన, మూసివేయబడినటువంటి దేవాలయాన్ని తిరిగి నేను వెళ్ళి తెరిచాను కదా నాయన, నా ద్వారా మీరు అంత గొప్ప కార్యం చేయించుకున్నారు. మీరు లేకుండా నేను ఏం చేయగలను ప్రభా? మీరు నాకు అధికారం ఇచ్చారు, మీరు నాకు అట్టి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు, ధన్యతను నాకు ఇచ్చారు. ఈరోజు ఎంతమంది ధన్యతగా తీసుకుంటున్నారండి? దేవుని పరిచర్యను చేతులెత్తి చూపిస్తారా? ఒకవేళ ఈ పరిచర్యలో నన్ను కూడా వాడుకోరండి పాస్టర్ గారు, ఇదిగో మీరు ఏం చెప్పినా కూడా మేము ఆ పని చేసేసి వెళ్తాం, మీరు మాకు అప్పగించిన ఆ బాధ్యత మేము నిర్వర్తించి. కాబట్టి కార్యకర్తల్ని చూసారండి? కార్యకర్తల్ని చూస్తారా? వాళ్ళని ఎవరైనా పిలుస్తారానండి? ప్రత్యేకించి పిలుస్తారా? లేదు. రేపటి దినాన ఏదైనా ఎమ్మెల్యే గారు వస్తున్నారు, లేకపోతే ఎంపీ గారు వస్తున్నారు, లేకపోతే ఒక రాజకీయ వ్యక్తి వస్తున్నారంటే ఏం చేస్తారండి? ఆ రాత్రంతా వెళ్ళి అక్కడ ఒక స్టేజ్ కట్టి ఆ జెండాలు పాతుతారు వాళ్ళు. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ వాళ్ళే పాతుతారు. మళ్ళీ అంత కార్యక్రమం అంతా వెళ్ళిపోయిన తర్వాత, అయిపోయిన తర్వాత ఆ ఫ్లెక్సీలను, ఆ యొక్క స్టేజ్ని, ఆ లైటింగ్ సిస్టమ్ని, సౌండ్ సిస్టమ్ని, అక్కడ వాళ్ళు పాతిన ఆ జెండా కర్రలను మళ్ళీ తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టేళ్తారండి? అక్కడే వదిలేసి వెళ్ళిపోతారా? కార్యాలయంలో పెట్టేసి వెళ్ళిపోతారు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నుంచి జరగబోయే కూడికలలో ప్రారంభంలో అందరూ బాగుంటారు, ప్రారంభంలో అందరూ కనపడతారు, ప్రారంభంలో అందరూ కూడా కింద పరిచర్యలు అందరూ ఉంటారు. చివరి దాకా అలా మనం ఉంటున్నామా? ప్రారంభంలో కనపడినటువంటి మనము ఆ పనిని సంపూర్ణం చేసి వెళ్ళే వరకు అది ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ దట్ గాడ్ హెస్ గివెన్ టు ఆల్ ఆఫ్ us. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నిక లేని వాడనైనా నన్ను దేవా ఎన్నుకుని ఇదిగో పలానా పనికి నన్ను పాత్రునిగా చేసుకున్నారు. అది ఏదైనా కావచ్చు, ప్లేట్లు తీసేది కావచ్చు, ప్లేట్లు కడిగేదే కావచ్చు, చేపలేసేదే కావచ్చు, ఆ యొక్క కుర్చీలని తుడిచేదే కావచ్చు, వాట్ ఎవర్.
your cadre is not at all important here, but the way that you receive, నిన్ను నువ్వు సమర్పించుకునే విధానం దేవుడికి చాలా ఇష్టమే ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు దేవుడు, నువ్వు కొంచెం విషయంలో నమ్మకంగా ఉంటే పై వాటి మీద, పెద్ద వాటి మీద నేను నిన్ను అధికారిని కానీ నియమిస్తాను. ఆమేన్, హల్లెలూయా. చిన్న వాటి మీద నమ్మకంగా ఉన్నామా? ఎక్కడైనా ఏంటండి, ఎప్పుడు చెప్పినా నాకు ఇలాంటి పనే చెప్తారేంటండి, ఎప్పుడు ఇచ్చినా కూడా నాకు ఇలాంటిది వేస్తారేంటండి, పైనేమో మీరందరూ స్టేజ్ మీద కనపడతారు, మీరందరూ మైకులు పట్టుకొని పాట, ఏ రోజన్నా నాకు అవకాశం ఇచ్చారానండి, మంచిదే, నువ్వు కూడా పాట పాడాలనుకున్నావు, మంచిదే అని అడిగే రీతిలో చక్కగా అడిగేసేయచ్చు కదా. అయ్యా వీళ్ళైతే అవకాశం ఉంటే నాకు కూడా ఒక పాట పాడటానికి అవకాశం, పాట అయిపోయిన వెంటనే మీరు చెప్పిన పని నేను చేస్తాను ప్రభు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది మనుషులు ఎదుట చాలా బాగా పనిచేస్తారు. ఒక వ్యక్తి వస్తున్నారు, ఇంపార్టెంట్ పర్సన్ అంటే వాళ్ళు ముందర బాగా పనిచేస్తారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అస్సలు పని చేయరు. అలాగా మనం ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. హిజ్కియా ఏం చేస్తున్నాడండి, అతను ఏడుబడి చేసిన మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు యొక్క తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను వారినందరినీ పిలిపించి ఏ కార్యాలైతే ఆగిపోయాయో, వేటినైతే ఆ యొక్క రాజు పగలగొట్టేశాడో, ముందున్నటువంటి రాజు, ఏమండి ఏవైతే డిస్ట్రాయ్ చేయబడ్డాయో తిరిగి వాటిని నేను సమకూర్చి అవన్నింటినీ కూడా దయచేసి అక్కడ వాళ్ళకి ఏం చేశాడు, నేను మీకు సపోర్టివ్గా ఉంటాను, మీ కార్యక్రమాలను మీ ధర్మాలను మీరు దేవుని కొరకు జరిగించండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని సంఘ కాపరికి, అయ్యగారు మీ వెన్ను తట్టి మేము ఉంటామండి సార్, మీ వెంటే మేము ఉంటాం సార్, మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి రమ్మన్నా మేము ఖచ్చితంగా ఉంటాము, మీ వెంట మేము ఉండి దేవుని కార్యక్రమాలలో దేవుని పనులలో ఎక్కడైనా మీరు మమ్మల్ని వాడుకోవాలని అనిపిస్తే ఒక్క కాల్ మాకు కొట్టేసేయండి, ఇమ్మీడియట్గా మేము వస్తాము. మిమ్మల్ని బట్టి కాదు, ఆ దేవుడు మాకు ఇచ్చే భాగ్యమని ఎంచి. ఆమేన్, హల్లెలూయా. హిజ్కియా గారు అలాగే తీసుకున్నారండి. రాజు అయిపోయిన తర్వాత గర్వించలేదు. బహుశా చాలామంది గర్విస్తారు. రాజులు అయిన తర్వాత, పెద్దవారైన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత, పలుకుబడి వచ్చిన తర్వాత, ఒకవేళ మనం నమస్కారం చేసిన నమస్కారానికి ప్రతి నమస్కారం ఏంటండి, సంస్కారాన్ని మర్చిపోతారు చాలామంది. నమస్కారం సార్ అని చెప్పినా కూడా నిన్నలా మొన్న మనతో పాటు తిరిగిన వ్యక్తి, నిన్నలా మొన్న మనతో, అంటే మీరు ఏమంటారంటే మొన్న రైట్, నిన్నలా మొన్న మనతో పాటు తిరిగిన వ్యక్తి, నిన్నలా మొన్న మనతో పాటు కంచంలో ఒకే కంచంలో తిన్నటువంటి వ్యక్తి ఈరోజు చిన్న పలుకుబడి రాగానే ఏం చేస్తాడండి, మనం నమస్కారం అని 10 మంది ముందు చెప్పినా కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాడు. గుండె చాలా గాయం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నమస్కారానికి ప్రతి నమస్కారం. కొన్నిసార్లు సంస్కారాన్ని మర్చిపోతారు. దేవుడు చిన్న అధికారం ఇస్తే, చిన్న పరిచర్య ఇస్తే, ఒకవేళ చిన్న ఒక బాధ్యత పాత్ర ఇస్తే చాలామంది గర్వపడలేరా, ఎలా చేశాను ఈరోజు నేను, బాగుందా, అందరూ నా గురించే కదా టాక్, అక్కడ నీ గురించి కాదు దేవుని గురించి మాట్లాడు. అబ్బా దేవుని కార్యం అనేది చక్కగా జరగబడి ఉంది, అప్పుడు దేవునికి మహిమ. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఇళ్లలో ఏం పెట్టుకుంటారండి, చాలా గొప్పగా కార్యక్రమం చేసి, ఏదైనా కార్యక్రమం చేసి భోజనాలు పెడతారు. వాళ్ళు అక్కడ అదంతా అయిపోయిన తర్వాత ఎక్కువ అక్కడ మాటలు ఏముంటాయంటే, ఎరా మన ఊర్లో ఎవడైనా పెట్టాడేంట్రా, అసలు ఇలాంటి భోజనం ఎక్కడైనా తిన్నారా మీరు ఎప్పుడైనా, తిన్న ముఖమేనా అది, అరే మీ మొహం చూస్తేనే అర్థమైందిరా నీకు ఎప్పుడు దొరకలేదు అలాంటి ఫుడ్ అని. ఎలా ఉందిరా నిన్న, ఎక్కడి నుంచి తెప్పించాను తెలుసా, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ఇదిగో పలానా పరోటాలు వేసే కలకట్ట నుంచి వచ్చారు తెలుసా, పరోటాలు వాళ్ళు కలకట్ట అంట, మటన్ తోమే వాళ్ళు ఒకరంట, దాన్ని వండే వాళ్ళు ఒకరంట, కట్టెలు పెట్టే వాళ్ళు ఒకరంట. వామ్మో, ఇంకా 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 దేనికి హైలైట్గా మాట్లాడుతూ ఉంటారంటే, అక్కడ దేవుని కార్యం చాలా కురుచగా చిన్నగా కనబడుతుంది. వారు పెట్టినది మాత్రం 10. ఏరా మొత్తం ఊరంతా మన గురించే కదా టాక్ అంతా, ఎప్పుడూ పెట్టలేదండి, నువ్వు ఎంత కాస్ట్లీ ఫుడ్ తినిగాక మరుసటి రోజు ఉదయం అది వేసుకుని రావాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. ఏమండి ఒక ప్లేట్ 2500 రూపాయలు పెట్టి నువ్వు పెట్టినంత మాత్రాన ఒక్క పూట నువ్వు భోజనం పెట్టినందుకే ఒక రాజు అయిపోతే, మరి యేసయ్య ఎన్ని పూటలు పెడుతున్నాడండి రోజుకి మనకి భోజనము? అది కాక స్నాక్స్. చిన్నపిల్లలు ఏం చేస్తారండి, ఇంటికి వెళ్ళి కేవలం 2 రూపాయలు 20 రూపాయల కోసం రోడ్డు మీద పడి దొరుకుతూ ఉంటారు. రే మా ఇజ్జత్ అంతా తీసి పడుతున్నావు, రారా బాబు, ఇదిగో తీసుకో 20 రూపాయలు తీసుకుని అక్కడికి వెళ్ళి పానీపూరి ఏదో తినాలన్నావు కదా తినేసి. పిల్లలు ఏం చేస్తారండి, రోడ్డు మీద రోడ్ రోలర్ లాగా తిరుగుతూ ఉంటారు, మొత్తం దొల్లుతూ ఉంటారు. దేనికోసం? 20 రూపాయల కోసం. దేనికండి? వాళ్ళకి గోబీ కావాలంట, గోబీ మంచూరియా తినాలంట, లేకపోతే ఇంకొకటి అంట. చాలామంది దేవుని కార్యాలను పక్కన పెట్టేసి తిండికి ప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. బహుశా మనకి తెలియకుండానే ఎక్కడైనా లోపం జరిగిందేమో, ఎక్కడైనా దేవుని కార్యం అయిపోయి, పాస్టర్ గారు చెప్పాం కదండి సార్
ఇప్పటికే టైము చాలా ఎక్కువైపోయిందండి, కొంచెం త్వరగా ముగించేసేయండి. పెద్దలు వచ్చేసారండి ఆల్రెడీ, అదో ఎమ్మెల్యే వాళ్ళు, ఆ ఎమ్మెల్యే వాళ్ళు వచ్చేసారని దేవుని కార్యాన్ని ఏం చేస్తారండి, షార్ట్ చేస్తారు. ఏమండి ముందుగానే చెప్పాం కదా పాస్టర్ గారు, కొంచెం త్వరగా ముగించండి అని. ఎప్పుడు దాకా మీరు పాటలు పాడేసి వాక్యం చెప్పకపోయినా పర్లేదు, నేను జస్ట్ ప్రార్థన చేసాను. చాలా చిన్న ప్రార్థన అండి, చాలా గొప్పగా చేసామండి, చాలా గ్రాండ్గా చేసామండి, చాలా ఖర్చుతో కూడినటువంటి భోజనాలు. వాళ్ళు తినరండి, పెద్దోళ్ళు అండి, వాళ్ళు మన మాట వినరండి. ఇక్కడ ఎవరికి ప్రాధాన్యత వచ్చేసిందండి, ఇక్కడ ఎవరికి వచ్చేసింది ఏమంటారండి, మహిమ ఎవరికి వెళ్ళిపోయింది, దేవునికైనా మనుషులకా? అంటే ఆ మనిషిని బట్టి మనం ఇక్కడ పాస్టర్ గారిని, అది ఏమైనా పద్ధతేనా? ఆ మనుషులను బట్టి మనం పాస్టర్ గారిని తొందర పెట్టడం, లేకపోతే ఆ ప్రభావితాన్ని బట్టి మనము మారిపోవడం, అది దేవుని చిత్తం కాదు. ఆమేన్, హల్లెలూయా. అయ్యగారు ఏది ఏమైనా దేవుడు మీ నోట వచ్చిన మాట, అది ఎంత టైం అయినా పర్లేదండి, నేను చూసుకుంటాను, మీరు నడిపించండి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడండి దేవుడి కార్యాలు చేస్తాడు, అప్పుడండి దేవుడు మూసివేయబడ్డ ప్రతి ద్వారాలు తెరుస్తాడు. మీ జీవితాలలో 2021 సంవత్సరంలో ఇంకా ఏదైతే ఆశీర్వాదకరంగా లేదో, ఇంకా ఏ దీవెనైతే మీరు పొందుకోలేకపోయి ఉన్నారో, ఏ ఆశీర్వాదాన్ని ఏదైతే పొందగోరాలని ఆశ కలిగి 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 ఆ ఆశలు నిరాశలైపోయి ఉన్నాయో, 2020 సంవత్సరంలో ఆ మూసివేయబడ్డ ద్వారము తెరవబడాలంటే ఏం చేయాలండి, కాస్తంత భక్తిని కొంచెం పెంచాలి. కుమారస్వామి రథాన్ని మార్చేటప్పుడు ఆ రక్తాన్ని వాళ్ళు ఇలాగా స్పాంజ్ పట్టుకొని ఇలా పిండినట్టుగా కావాలనే వాళ్ళు పట్టుకొని ఇలా అనేసి, ఏమండి ఆ వీడియోస్ నేను చూసినప్పుడు చాలా బాధపడ్డాను. ఇదేం భక్తిరా బాబు, పొద్దున్నే 5 గంటలకు లేసి ఆ చల్లటి నీళ్ళలో స్నానం చేయడం. ఏమండి వాళ్ళు చేసే ఆ తీర్మానం. మరి కొంతమంది ఏం చేస్తారండి, అగ్గి నిప్పుల మీద నడుస్తారు. ఏరా నీకు అంత కర్మ అంటే భక్తి. నేను చేసిన పాపాలు పోవాలని, నేను చేసిన దోషాలు పోవాలని దేని మీద నడుస్తారండి, అగ్ని మీద నడిచేవాళ్ళు లేరంటారా? లేరా? ఉన్నారండి. మనల్ని దేవుడు ఏమైనా నడిపించమన్నాడా? నువ్వు కూడా అగ్గిలో ఆ ముందర సని గారు అక్కడ ఒకటి అగ్గి అది పెట్టండి సాంబ్రానికి పెట్టినట్టుగా అందరూ దాంట్లో నుంచి నడుచుకుంటూ లోపలికి వస్తేనే నా సన్నిధిలో అన్న కూర్చోబెడతానని దేవుడైనా ఫిల్టర్ చేస్తున్నారండి? లేదు. దేవుని యొక్క గ్రేస్ ఏమంటారండి, కృప మన మీద విస్తరింపబడి ఉన్నది. దేవుడే అలాంటి అడగలేదే. ఒకవేళ ఈరోజు నువ్వు లేయలేకపోయినావు 5 గంటలకి, కనీసం రేపైనా లేస్తావేమో. కనీసం ఈరోజు ప్రార్థన ఈరోజు నైవేద్యం పెట్టలేదు, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించలేదు, ఈరోజు దేవుని కార్యాలు జరిగించలేదు, ఈరోజు దేవుని నామాన్ని ప్రకటించలేదు. సార్ పాస్టర్ గారు ఆదివారం ఒక్కరోజు నేను పక్కన ఖాళీగా ఉంటానండి, మధ్యాహ్నం నుంచి మీరు మాకు ఏదైనా కరపత్రికలు ఇవ్వండి, లేకపోతే ఎక్కడికైనా సువార్తకు తీసుకెళ్ళండి, ఏ రూపంలో మీరు మమ్మల్ని వాడుకుంటారో, ఒక్క దినము దేవుని మందిరంలో 1 గంట దినమా అండి, ఒక్క దినము. ఆమేన్, హల్లెలూయా. ఒక్క దినము దేవుని ఆలయంలో దేవుని పరిచర్య నిమిత్తమై మనం వాడబడితే 1000 దినముల కంటే మనకి ఏమొస్తుంది, శ్రేష్టత, ధన్యత, భాగ్యము కోల్పోతూ ఉన్నాం. అందుకే మన జీవితంలో బహుశా కొన్ని ఆన్సర్స్ రాలేదేమో. ఈ సాయంకాల దినాన హిజ్కియా గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమనండి, ప్రభువా చదువుదామా మళ్ళీ ఒకసారి గట్టిగా, నేను యథార్థ హృదయుడనై నీ సత్యముతో నీ సన్నిధికి నేను ఎలా నడుచుకుని ఉన్నాను అయ్యా, నీ దృష్టికి అనుకూలం కృపతో జ్ఞాపకం చేసుకుని నాకు మరికొన్ని దినాలు ఇస్తే ఇంకా గొప్ప కార్యాలు నీ కొరకు నేను చేయాలని ఇష్టపడదా ఉన్నంత ప్రభువా. ఆ తర్వాత చదవండి అమ్మా. హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము. పాస్టర్ గారు బయట ఉన్నారండి, బైక్ ఇంకా ఎక్కలేదు, కారు ఇంకా ఎక్కలేదు, వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ ఈ లోపలే ఈ ప్రార్థనకి జవాబు వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. 5 సెకండ్ల బహుశా 10 సెకండ్లనండి ఇక్కడ చెప్పారు మాట, అయ్యా మీరు మరణమా పోతున్నారు, ఏదైనా చక్క పెట్టుకోవాల్సినది ఉంటే త్వరగా చక్క పెట్టేసేసుకోండి. ఎదుగో ఇది దేవుడు నాకు తెలియచేసిన మాట, మీకు చెప్పాను, వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయాడండి. బహుశా ఇంకా కారు ఎక్కలేదు, లేకపోతే బైక్ ఎక్కలేదు, లేకపోతే సైకిల్ ఎక్కలేదు, లేకపోతే ఇంకా జోళ్ళు వేసుకోలేదు. ఈ లోపలే ఆయన ఏం చేశాడు, అక్కడ కన్నీళ్లు విడుచుట ప్రార్థన చేశాడు. అది ఎవరు చూశారండి? ఈరోజు మనం ఎన్ని ప్రార్థనలు చేశాం, ఎన్ని ఉపవాసాలు ఉన్నాం, బహుశా మనకి జవాబు వచ్చిందా? అంటే మన ప్రార్థనకి జవాబు రాలేదు, కానీ హిజ్కియా ప్రార్థనకి జవాబు వచ్చేసారు. వచ్చిన చూద్దామా. ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్
ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నేను నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతికి పడకుండా నిన్ను విడిపించేసాను. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఆ దైవ సేవకునితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో యెషయా గారు, ఒక్కసారి బైక్ పక్కన పెట్టండి సార్, ఒక్కసారి కారు పక్కన పెట్టేయండి, ఒక్కసారి మీరు లోపలికి వెళ్ళండి. ఆయన పెట్టిన మొర్ర, ఆయన పెట్టిన కేక నాకు వినబడి ఉంది. నేను ఆయనని క్షమించేశాను, ఆయనకున్న మరణకరమైనటువంటి రోగాన్ని తొలగించేస్తున్నాను, నా మాట వెనక్కి నేను తీసుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల ఆయుష్ను పెంపొందింపజేస్తున్నాను? 15 సంవత్సరాలు. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అండి? చిన్న ప్రార్థన. ఎంత ప్రార్థన అండి? చిన్న ప్రార్థన. తలకాయ కింద పెట్టి 2 కాళ్ళ పైకి ఎత్తి జపం చేయలేదు, పూజ చేయలేదు, లేకపోతే సాంబ్రాణి వేయలేదు, అక్కడ ఏదో హామ్ భూమ్ ఫట్ అనలేదు, ఏం మ్యాజిక్లు చేయలేదు, జిమ్మికులు అసలే చేయలేదు. చిన్న ప్రార్థన. ఆ ప్రార్థన ఎంత విలువైనది, ఆ కన్నీళ్ళు ఎంత విలువైనవి దేవుని దృష్టిలో. ఏనాడైనా మనం కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేసాం, అయ్యా గడిచిన సంవత్సరం అంతా విసిగిపోయాను ప్రభా, నా బిడ్డ మాట్లాడని, తను నిన్ను రక్షణలోకి వస్తాడని, నిన్ను తెలుసుకుంటాడని, కానీ తెలుసుకోలేకపోతున్నాడయ్యా. బహుశా నాలో ఇంకా ఏదైనా లోపం ఉందేమో, దయతో నన్ను సరిచేసి త్వరగా ఆ బిడ్డను మీరు రక్షించుకోనండి ప్రభా, కాపాడండి నాయన, నీ కృపలో నీ బిడ్డలు వర్ధిల్లింప చేయండి. ఏ రోజైనా మనం ప్రార్థన చేసామా? బహుశా ఈరోజు ఈ సాయంకాల దినాన హిజ్కియా లాంటి ప్రార్థన మనము కూడా చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తారండి ఆయన? ఆ ప్రార్థనకు అంత జవాబు రావడానికి గల కారణం ఏంటి? తొలి దినాలలో, తొలి అంటే చాలామంది తొలి అని అంటే, అవునండి 1994 సంవత్సరం అండి నేను బాప్తిసం తీసుకున్నాను, అప్పుడు ఆ సంవత్సరం అంతానండి నిద్రపోలేదండి, ప్రార్థనే చేశాను, కానీ దేవుడు నాకేం చేయలేదని ప్రార్థన ఆపేశానండి. చాలామంది అంటారు తొలిలో నేను కూడా బాగున్నానండి, రాను రాను రాజుగారి గుర్రాలు ఏమైపోయినాయి? గాడిదలు అయిపోయినట్టుగా నేను కూడా గాడిదలాగా అయిపోయానండి. ఈరోజు ఎందుకో రాలేకపోతున్నానండి, సన్నిధికి అస్సలు రావాలంటే ఇష్టమే పుట్టడం లేదండి. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎవరి కబంధ హస్తాలలో నువ్వు బాగా కంఫర్టబుల్గా ఉన్నావు? సాతానుడు నేను ఏం చేస్తా ఉన్నాడు? బాగా దూతా ఉన్నాడు. నువ్వు అది సుఖం అనుకుంటున్నావా? సౌఖ్యం అనుకుంటున్నావా? అదే చక్కటి భక్తి అనుకుంటున్నావా? కాదు. అలాగే ఉంటే వాడు నిన్ను ఏం చేస్తాడు? పున్నాగా నరకంలోనికి వాడు నిన్ను నడిపించేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు హిజ్కియా ఎలాంటి గొప్ప కార్యాలు దేవుని కొరకు చేస్తారో అదే కార్యాలు మనము చేద్దాం. దేవుని మందిరంలో కానీ, పరిచర్యలో కానీ, ప్రార్థనలో కానీ, సహవాసంలో కానీ, ఉపవాసం ఉండే విషయంలో కానీ, సువార్త ప్రకటనలో కానీ, అయ్యగారితో ఎక్కడికైనా వెళ్ళే విషయంలో కానీ, ఎడకాడక ప్రతి విషయంలో కూడా దేవుని కొరకు అప్పుడు మనం కూడా ప్రార్థన చేయొచ్చండి. హిజ్కియాలాగా, ప్రభువా నేను కూడా తొలి దినాలలో, మొన్నటి దినాన్ని కూడా ప్రభా నీ కొరకు పలానా త్యాగం చేశానయ్యా. కొంతమంది గాజా పూల మీద కూడా నడుస్తారండి, మర్చిపోయాను. అగ్గి నిప్పుల మీద కాదండి, దేని మీద నడుస్తారమ్మా? గాజా పూల మీద. దేవుడే మనం అడగడం లేదు. ఈరోజు 2022 సంవత్సరం దేవుడు నీకు నాకు అనుగ్రహించి ఉన్నాడంటే ఆయన కృప. ఆమేన్, హల్లెలూయా. అదంతా నాకు అక్కర్లేదు, నీ హృదయం నాకు కావాలి. చివరిగా మరొక మాట చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. రండి, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవుట చూచి మనుషులు భయమును విడిచి హృదయపూర్వకముగా మరి ఎక్కువగా దుష్క్రియలు చేయుచూ ఉన్నారు. 2022 సంవత్సరంలో ఏం కాలేదురా నాకు? రే, ఏ రోజు నేను చర్చికి వెళ్ళాను? నువ్వు చెప్పురా. ఏ రోజు నేను ప్రార్థనకి వెళ్తాను? నాకేం జరిగిందిరా? ఆడు ప్రార్థనకి వెళ్ళాడు కాదు, వాడికి యాక్సిడెంట్ జరిగిందిరా. 2022 సంవత్సరం నేను ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళడం, ఎక్కడైనా ఆ పరిసర ప్రాంతాలలో నేను ఎప్పుడైనా చూసావా? నాకు జాబ్ వచ్చింది. ఆడు చూసావా? పెద్ద వాడొక్కడే భక్తుడు అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటాడు, అందరికంటే ముందే వెళ్ళిపోయి చక్కలో బైబిల్ పెట్టేసుకొని ప్రార్థన చేస్తాడు, కానీ ఆడికి ఏం రాలేదు? జాబ్ రాలేదు. నాకు వచ్చేసింది. చాలాసార్లు, చాలా పర్యాయాలు చాలామంది మనల్ని ఏం చేస్తారంటే డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు ఏం చేస్తున్నారంట? భయమును విడిచిపెట్టి. 2022 సంవత్సరంలో వాడికి జాబ్ వచ్చింది, 2022 సంవత్సరమైనా నీకు జాబ్ రాలేదు, అయినా పర్లేదు ప్రభా నీవు నన్ను బ్రతికించావు అంతే సంతోషం. ఎవడైతే గంభీరంగా బాహాటంగా ఆ రకంగా గర్వపడతాడో ఏ టైంలో ఏమైపోతారో, ఎవరు ఏ రకంగా వెళ్ళిపోతారో ఎవరికి
తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. బహుశా ఆ జాబ్ రావడం వల్ల ఆ ఉద్యోగానికి నువ్వు పోతూ పోతూ మధ్యలో ఏదైనా నీకు యాక్సిడెంట్ అనేది సాతానుడు పన్నాగాలు పన్ని రెడీగా ఉన్నాడేమో, అందుకే నీకు ఇంకా కొన్ని రోజులు జాబ్ దేవుడు ఇవ్వలేదు అనుకొని దేవుల్లో నిన్ను నువ్వు తగ్గించుకొని, ప్రభా ఒకవేళ దాని ద్వారా నాకు ఏదైనా శోధన ఉందేమో అందుకే బహుశా ఇవ్వలేదేమో, పోనీ ఈ సంవత్సరమైనా మీరు నాకు ఇస్తారన్న ఒక ఆకాంక్ష నాలో ఉంది. ప్రభా సమయం నీ చేతిలో ఉంది నాయన, మీకు ఇష్టమైతే మీ చిత్తమైతే నాకును కూడా దయచేయి ప్రభా. ఆమేన్, హల్లెలూయా. వాడిని చూసి నువ్వు ఇంకా పక్కకి వెళ్ళిపోతావా? నిజమే కదా, నేను ఎంత భక్తి చేసినా నాకు దేవుడు ఏం చేశారండి, నేను ఎంత చేసినా కూడా దేవుడు నాకు ఏం చూపించాడు, నాకు ఏ మంచి చేశారని చాలామంది దేవుని విసర్జించి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు లేరంటారా? చాలామంది ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దుష్క్రియలు చేస్తూ ఉన్నారు మనుషులు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని క్రమమును మర్చిపోయి తిరుగుతూ ఉన్నారు. అయినా కూడా చూసి చూడనట్టుగా పోనీలే కృపాకాలము కదా అని నేను వారిని వదిలిపెట్టేస్తా ఉంటే మనుషులు ఏం విడిచిపెట్టేశారు? భయము లేదు, భయము లేదు. నేనన్నా, నా మాట అన్నా, నా ప్రార్థన అన్నా, నా సహవాసం అన్నా, నా మందిరం అన్నా వారికి ఏమీ లేదు, భయం లేదు. ఏమొస్తుందో తెలియదు వాళ్ళ మీదకి. హఠాత్తుగా గద్ద వచ్చి పిల్లను తన్నుకొని పోవునట్టుగా సాతానుడు గర్జించు సింహం వలె ఏం చేస్తున్నాడండి? చూస్తా ఉన్నాడు. ఎవడిని మింగుదునా ఏమో తెలియదు. అహంభావముతో విర్రవీగిపోయి ఇంకా నాకంటే గొప్ప వీరుడు సూర్యుడు, ఇంకా నాకంటే ధనవంతుడు లేడని ఇంకా ఉంగరాలని తగిలించేసుకొని పెద్ద చైన్ వేసేసుకొని 10 మంది ఏరా చూస్తున్నాడా, ఉండరా ఒక గుడ్డి తీస్తా, ఇప్పుడు చూశాడు రాడు, ఇంకా చూడలేదురా, ఇది కూడా తీస్తా. ఆడు చూడు. ఎందుకు? నీ అహంభావం కొంతమందికి నచ్చదు. దేవునికి మహిమ కలుగును కాక. నువ్వు ఎన్ని వేసుకున్న వాళ్ళకి నచ్చదు. దేవునిలో నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు తప్పక కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దుష్క్రియకు తగిన ప్రతిఫలము ఎవరికి రావటం లేదు కదా. దేవుడు ఏం చేసినాడు లేరా? ఏం చేయలేదు, అంతా ఉత్తదే, దేవుడు లేడు ఏమి లేడు అని నువ్వు కూడా అలాగా మారిపోతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, భయమును విడిచిపెట్టి హృదయపూర్వకముగా వారు ఏం చేస్తున్నారండి? దుష్క్రియలు మరీ ఎక్కువగా చేస్తూ ఉన్నారు. కానీ ఆ యొక్క హిజ్కియా రాజు అలా చేయలేదండి. నాకంటే ముందున్న రాజులే ఇలాగ క్లోజ్ చేసేస్తారు, నాకంటే ముందున్న రాజులే ఇలాంటివి చేశారు, నాకేం పని దాంతో, నేను సంపాదించుకుందాం, నేను నా బిడ్డల భవిష్యత్తును బాగా చూసుకుందాం అనుకున్నాడా? లేదండి. పాడైపోయిన నగరాలను, పాడైపోయిన దేవుని మందిరాన్ని, పాడైపోయినటువంటి సమస్తాన్ని బాగు చేశాడు. ఈరోజు బహుశా నీ హృదయమే పాడైపోయిందేమో. నీ హృదయం అనే ఆలయంలో ఉన్నటువంటి నీ తలంపులు, నీ చూపులు, నీ చేష్టలు, నీ క్రియలు పాడైపోయినాయేమో. బహుశా దాన్ని నువ్వు విరగొట్టేసావేమో. ఆహాజు రాజు అక్కడ విరగొట్టినట్టుగా నిన్ను నీవే దేవునికి దూరం అయిపోయి నీ లోపల, నీ మందిరంలో, నీ ఆలయంలో ఉన్న అన్నీ కూడా దేవునికి స్తుతి చెల్లించవలసిన ఆ యొక్క కంఠము కూడా ఏమైపోయింది? స్తుతి చెల్లించలేకపోతున్నావు. తిరిగి మరలా హిజ్కియా రాజు దానిని బాగు చేసినట్లుగా ఈరోజు నీ హృదయాన్ని నువ్వే బాగు చేసుకుంటావా? ఈరోజు నీ హృదయం అనే ఆలయము దగ్గర దేవుడు నిల్చుండి తట్టుచో, ఇదిగో నా స్వరమును నువ్వు వింటావేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన. ఈరోజు ప్రార్థనలో మనము ప్రార్థన చేద్దామా? హిజ్కియా లాగా, అయ్యా నేను కూడా నీ కొరకు పలానా కార్యం చేస్తానయ్యా, తప్పకుండా నీకు సాక్షిగా బ్రతుకుతానయ్యా, చక్కగా అనేక మందికి నేను ఒక రోల్ మోడల్గా, సో దట్ అదర్స్ వుడ్ టేక్ మీ యాజ్ అ రోల్ మోడల్ ఇన్ మై లైఫ్ అని నువ్వు కూడా ముందుకు వెళ్తావా? తప్పక దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు ఈ 2022వ సంవత్సరంలో కన్నీ వెన్నీ ఎరగనటువంటి గొప్ప కార్యాలు ఈ 2021వ సంవత్సరం వరకు నువ్వు ఎదురు చూసి బహుశా నీ కళ్ళు కాయలు కట్టిపోయినాయేమో. ఈరోజు ఆ ప్రార్థనకు దేవుడి జవాబు అనుగ్రహించబోతున్నాడు. ఆమె గట్టిగా చెప్తాము హల్లెలూయా. సాయంకాల దినాన్ని ఎంతమందికి జవాబు కావాలి? ఎంతమందికి మనము దేవునికి సరి చేసుకుందాం, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇదిగో మనకంటే గొప్ప భక్తి చేసేవారు అన్నారు. నేను వెళ్తున్నాను కదండి, బాగా ప్రతి వారం డబ్బులు ఇస్తున్నాను, కానుకిస్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, నేను ఎన్నో చేస్తున్నానండి, కానీ నాకు ఎందుకు జవాబు రా? అవన్నీ కాదు. నాకు మొదట నీ హృదయము నాకు కావాలి. మొదట నీవు నా సన్నిధికి రావాలి. మొదట నా కట్టడలు, నా ఆజ్ఞలు, నా యొక్క ప్రకారంగా నీవు జీవించాలి. తద్వారా నేను నీకు ఏం చేస్తాను? గొప్ప ఆశీర్వాదాన్ని, ఘనతను, కీర్తిని, పేరుని. అందుకే అంటాడు కదా, ఏది రమ్యమైనవో, ఏవి ప్రీతికరమైనవో, ఏది ఖ్యాతిని తీసుకొని రాగలవు దానిని మాత్రమే మనం చేయాలి. ఎవరో ఏదో అంటారండి,
నీకు దేవుడు ఏం చేశాడు రా, దేవుని మందిరానికి వెళ్ళినందుకు నీకు ఏం మేలైందిరా, మేలు ఈరోజు జరగలేదేమో, దానికంటే రెండంతల దీవెన పొద్దున దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అన్న సాక్ష్యాన్ని మనం చెప్దాం. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, హిజ్కియాలాగా ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. దేవుని కొరకు నేనేం చేశానో గ్రహించి మనము ప్రార్థన చేద్దాం. అందుకే అంటాడు కదా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం పోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని, గట్టిగా ఏం చేశానయ్యా నీకోసం ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని, ఒక్కరినైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఎక్కడ ఉన్నవారు అక్కడ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన మనం చేసుకున్నాం. ఈరోజు దాకా ఒకవేళ బహుశా మన ప్రార్థన, మన భక్తి సరిపోలేదేమో. హిజ్కియా గారు చేసిన ప్రార్థన ప్రకారంగా